గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆషాఢ మాసంలో ఇటువంటి పనులు అస్సలు చేయకూడదట. అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసం తెలుగు పంచాంగం ప్రకారం జూలై 6వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఉంటుంది. ఈ కాలంలోనే వర్ష ఋతువు కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా భావిస్తారు. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని మన ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మరోవైపు ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు కొత్తగా పెళ్ళైన జంటలను నెల రోజుల పాటు ఎడబాటు ఉండాలని పుట్టింటికి పంపిస్తూ ఉంటారు. కొత్త కోడలి ముఖాన్ని అత్తగారు చూడకూడదనే నియమం కూడా ఉంది. కొత్త అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదనే ఆనవాయితీ కూడా పూర్వకాలం నుంచి వస్తుంది. ఆషాఢంలో కొత్త జంటలు దూరంగా ఉండాలనే నియమం వెనుక ఉన్న కారణాలేంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు. కొత్తగా పెళ్ళైన జంటలు ఆషాఢంలో కాపురం చేయకూడదు. కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి. ఎందుకంటే ఆషాఢ మాసంలో మహిళలు గర్భాన్ని ధరించడానికి సరైన మాసం కాకపోవడం వలన ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే మన దేశంలో ఎన్నో సాంప్రదాయాలు ఆచారాలు ఉన్నాయి. చాలా ఆచారాల వెనుక సైన్స్ కూడా ఉంటుంది. అందువల్లే మన ఆచారాలను కట్టుబాట్లను ఇతర దేశీయులు కూడా గౌరవిస్తూ ఉంటారు. కొన్ని మూఢనమ్మకాలే ఉండవచ్చు, కానీ కొన్నింటిని పాటించడం మాత్రం ఎంతో మేలు జరుగుతుందని మన ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతానికి ఆషాఢ మాసం కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. దానికి కారణం ఆషాఢంలో భార్యాభర్తలు కలుసుకుంటే ఈ కాలంలో వచ్చే వైరస్లు బ్యాక్టీరియాల వలన వారిపై ఎక్కువ ప్రభావవంతం ఉండడం వలన పుట్టబోయే పిల్లలపై కూడా వాటి ప్రభావం పడుతుందని చెప్పడమే. అంతేకాకుండా ఆషాఢంలో గర్భం దాలిస్తే పిల్లలు ఎర్రటి ఎండాకాలంలో పుట్టే అవకాశం ఉంది. అలా జరిగితే తల్లి బిడ్డ ఇద్దరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి సైన్స్ ప్రకారం కూడా భార్యాభర్తలు ఈ సీజన్లో కలవకూడదని చెబుతున్నారు. కానీ పెద్దలు చెప్పేది మాత్రం ఆషాఢంలో కొత్త కోడళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకోకూడదని, ఇద్దరు అలా చూసుకున్నట్లయితే గొడవలు జరుగుతాయని, ఇద్దరు ఒకే గడపపై నుండి దాటకూడదని చెబుతూ ఉంటారు. ఆషాఢ మాసం అనేది అనారోగ్య మాసమట. ఎందుకంటే ఈ కాలంలోనే విపరీతమైన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలువల్లోనూ నదులలోనూ ప్రవహించే నీరు కలుషితమైపోతుంది. ఈ నీటిని తాగడం వలనే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆషాఢంలో కొత్త నీటిని త్రాగడం వలన తలజ్వరాలు, విరోచనాలు, తలనొప్పి వంటి రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ మాసంలో మహిళలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. ఈ కారణాల వల్లే ఆషాఢంలో కొన్ని పనులను నిషేధించారు. ఆషాఢ మాసంలో పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఆషాఢ మాసంలో కొన్ని నియమాలను పాటించడం తప్పనిసరి అని మన ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఆషాఢ మాసంలో ఆలస్యంగా నిద్ర లేవకూడదట. ఆహార నియమాలలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవాలి. చద్ది అన్నాన్ని తినకూడదు, అంటే రాత్రి వండిన అన్నాన్ని ఉదయం తినకూడదు. ఆషాఢ మాసంలో స్త్రీలు ఒక్కసారైనా గోరెంటాకును పెట్టుకోవాలట. దాని వెనకాల కూడా సైన్స్ ఉంది. ఆషాఢ మాసంలో వర్షాలు కురవడం వలన చేతులు, కాళ్లపై ఎక్కువగా పగుళ్ళు మొదలవుతాయి. అలా చేతులు, పాదాలు పగుళ్ళు వస్తే క్రిములు చేరి అనారోగ్య బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రక్షణగా గోరెంటాకును పెట్టుకుంటారు. ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజు నుంచి చతుర్మాస వ్రతం ఆరంభించబడుతుంది. ఈ కాలంలోనే శుభకార్యాలన్నీ నిలిచివేస్తారు. మరోవైపు తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవంను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో విష్ణువుని, శివుణ్ణి పూజించడం వలన పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో భగవన్నామ స్మరణ మంచి ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. ఎవరైతే శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. గ్రామ దేవతలకు మొక్కులను చెల్లించుకోవలసిన వారు ఆషాఢ మాసంలోనే గ్రామ దేవతలకు మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. గ్రామ దేవతలను చాలా శక్తివంతమైన దేవతలుగా పరిగణిస్తారు. కుటుంబాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ ఆషాఢంలోనే గ్రామ దేవతలను పూజిస్తూ ఉంటారు. గ్రామ దేవతలకు ఆషాఢ మాసంలో మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాల మేరకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా మంచి జరుగుతుందట.
ఆషాఢ మాసంలో నదీ స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సమీపంలో ఉన్న నదులలో గాని తటాకాలలో గాని స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని నిష్ఠతో పూజించి గోవులకు గడ్డిని తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆషాఢ మాసంలో ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారికి పూజలు చేయడం కూడా సత్ఫలితాలను ఇస్తుందని చెప్తారు. ఆషాఢ మాసంలో దానాలు చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. మీ శ్రేయస్సు, ఐశ్వర్యం పెరుగుతుంది. ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆషాఢ మాసానికి హిందూ సాంప్రదాయాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సమయం మొత్తం కూడా ఆధ్యాత్మికత, భక్తిభావం, దైవారాధనకు అధిక ప్రాముఖ్యతను ఇస్తుంది. ఆషాఢ మాసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాకుండా మతపరంగా కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దుర్గామాతతో సంబంధం కలిగిన గుప్త నవరాత్రులు కూడా ఈ మాసంలోనే వస్తాయి. ఆషాఢ మాసం నుండి పండుగలు ప్రారంభమవుతాయని చెప్తారు. మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసంలో ఎక్కువగా పూజలు, క్రతువులు, యాగాలు నిర్వహిస్తారు. జగన్నాథుడి రథయాత్ర, దేవశయన ఏకాదశి, చాతుర్మాసం, వారాహి నవరాత్రులు, కర్ణాటక సంక్రాంతి ఈ మాసంలోనే వస్తాయి. ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇక జూలై 17న దేవశయన ఏకాదశి వస్తుంది. దీనినే తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి నుండి పండుగలు వస్తాయని చెబుతారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాలు కూడా ఇదే మాసంలో వస్తాయి. ఆషాఢ మాసం చివరి రోజున చివరి బోనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్తారని నమ్ముతారు. 4 మాసాల అనంతరం ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కుంటాడు. ఈ 4 మాసాల కాలాన్ని చాతుర్మాసం అని అంటారు. విష్ణుమూర్తిని, శివుణ్ణి, సూర్యుణ్ణి, దుర్గాదేవిని ఎక్కువగా ఈ మాసంలో ఆరాధిస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేస్తూ యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తారు. ఈ మాసంలో గొడుగు, మట్టి కుండలు దానం చేస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం. సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. దీనితో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అయి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమైనదని అంటారు. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఆషాఢ మాసంలో చేసే సముద్ర లేదా నది స్నానాలు ముక్తిదాయకమని, చెప్పులు, గొడుగు, ఉప్పు దానం చేయడం విశిష్ట ఫలితాన్ని ఇస్తుంది అని ప్రజలు విశ్వసిస్తారు. ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పౌర్ణమి. దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు కాబట్టి దానిని వ్యాస పౌర్ణమి అంటారు. ఆషాఢ శుద్ధ విదియ రోజున జగన్నాథుడు, బలభద్ర, సుభద్రల రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది. ఆషాఢ సప్తమిని భాను సప్తమి అంటారు. ఉత్తరాయణం నుండి దక్షిణాయనంగా ప్రయాణిస్తున్న సూర్యుడు 3 నెలల తరువాత మధ్యకు చేరుకుంటాడట. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం, గడియ, విగడియ అనే తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయట. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.